దేశంతో పాటు రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే ఏఐసీసీ పిలుపుతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్లో డీసీసీ అధ్యక్షురాలు సురేఖల ఆదేశాల మేరకు చివరి రోజు శనివారం వేంపల్లి, పులికల్ల, నాగారం, గన్పూర్, చిన్నగోపాల్పూర్, ర్యాలీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ కార్యక్రమాలు జరిగాయి. రాజ్యాంగ స్ఫూర్తి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి సమాజంలో అశాంతి, విద్వేషాలు రగిలించేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగాన్ని తారుమారు చేసే కుట్రలకు గుణపాఠం చెప్పేలా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలకు అండగా ఉంటామని బాపూజీ, అంబేద్కర్, సంవిధాన్ చిత్రపటాల సాక్షిగా ప్రతిజ్ఞలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ డేగబాపు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై సంవిధాన్. వేంపల్లి గ్రామ నాయకులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేంపల్లి గ్రామ ప్రజలకు, అక్కలకు, అన్నలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఈ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ వ్యక్తుల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయం చేస్తూ మతాలను విభజిస్తూ కులాలను విభజిస్తూ వ్యక్తులను కూడా అభివృద్ధి జరిగింది ఇప్పటికే. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటి వరకు మన గ్రామానికి ఇంత అభివృద్ధి నేను చేపట్టి రాజకీయం చేపట్టి జరుగుగా 30 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలోనే. ఇప్పటి వరకు నేను చూడలేదు అంత అభివృద్ధి. ఒక మన గ్రామంలో ఇంత చేసిందంటే నియోజకవర్గంలో ఇంకెన్ని చేసి ఉండాలి, ఎన్ని చేస్తున్నాడు అవన్నీ మీరు పేపర్ ప్రకారంగా మీడియా చూస్తూనే ఉన్నారు. అవన్నీ అభివృద్ధి పనులు కేవలం